హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ బీటెక్ స్టడీ కిట్. ఇప్పుడు ఈ వీడియోలో నేను చెప్పే టాపిక్ ఏంటి అంటే కాసెమ్ సబ్జెక్టు, కంప్యూటర్ ఓరియంటెడ్ స్టాటిస్టికల్ మెథడ్ సబ్జెక్టు, అందులో యూనిట్ 1 ప్రాబబిలిటీ. ఇందులో R22 సిలబస్ ఉంది. ఇది టోటల్ సిలబస్ అనమాట. ఒకటి తర్వాత ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఒకసారి సిలబస్లో ఏముందో చూద్దాం. శాంపిల్ స్పేస్, ఈవెంట్స్, కౌంటింగ్ శాంపిల్ పాయింట్స్, ప్రాబబిలిటీ ఆఫ్ ఎన్ ఈవెంట్, అడిటివ్ రూల్స్, conditional probability, independence and the probability rules, base rule, random variables and probability distribution. ఇది ఒక పార్ట్ 1, ఇది ఒక పార్ట్ 2. ఇందులో కాన్సెప్ట్ ఆఫ్ ఏ ర్యాండమ్ వేరియబుల్, డిస్క్రీట్ ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్స్, కంటిన్యూస్ ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్స్. అంటే మనకి పార్ట్ 1 నుంచి ఒక క్వశ్చన్, పార్ట్ 2 నుంచి ఒక క్వశ్చన్ అట్లా వస్తుంది. ఆర్ ఉంటుంది కదా, సో అందులో వస్తుంది అనమాట. టూ ఆర్ 3 ఉంటుంది కదా. ఈ 2లో పార్ట్ 1, 3లో ఇది వస్తుంది అనమాట. సో 1 by 1 మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. లెట్స్ గో టు ది టాపిక్. ఫస్ట్ది ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్. వెన్ అన్ ఎక్స్పెరిమెంట్ సాటిస్ఫైస్ ది ఫాలోయింగ్ కండిషన్స్ ఇట్ ఈస్ కాల్డ్ ఏ ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్. ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ అంటే ఏంటి? 2 కండిషన్స్ ఉన్నాయంట, అవి సాటిస్ఫై చేస్తే, ఆ 2 కండిషన్స్ సాటిస్ఫై అయితే అది ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్. ఏంటి ఆ 2 కండిషన్స్ అంటే, ఇట్ హ్యాస్ మోర్ దెన్ 1 వేరియబుల్ అవుట్కమ్. ఏంటంటే ఒకటే అవుట్కమ్ ఉండదు, మోర్ దాన్ 1 ఉంటాయి అవుట్కమ్స్ అనేవి, ఓకేనా? అది ఇట్ ఈజ్ నాట్ పాసిబుల్ టు ప్రెడిక్ట్ ది అవుట్కమ్ ఇన్ అడ్వాన్స్. అంటే మనం ముందే ప్రెడిక్ట్ చేయలేమన్నమాట, అవుట్కమ్ని ముందే చెప్పలేమన్నమాట, ఓకేనా? నెక్స్ట్ ఇది ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్. నెక్స్ట్ శాంపిల్ స్పేస్. ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఆఫ్ ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ ఇట్ ఈస్ డినోటెడ్ బై ఎస్. అంటే మనకి ఏమేం అవుట్కమ్స్ వస్తాయో ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్లో అవన్నీ శాంపిల్ స్పేసే అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే 2 కాయిన్స్ టాస్ చేసినప్పుడు ఏమొస్తుంది? హెడ్ వస్తుంది, హెడ్ టేల్స్ ఉంటుంది, టేల్స్ హెడ్ ఉంటుంది, హెడ్. 2 కాయిన్స్ ఒకటేసారి టాస్ చేసినప్పుడు మనకి ఒక కాయిన్లో ఏముంటే హెడ్ ఐదర్ టేల్ ఉంటాయి కదా. 2 కాయిన్స్ చేసినప్పుడు హెడ్ ఉండొచ్చు, హెడ్ టేల్స్ ఉండొచ్చు, టేల్స్ హెడ్స్ ఉండొచ్చు, అట్లా ఉండొచ్చు కదా. సో అది టోటల్ అవి వచ్చే అవుట్కమ్స్ అన్నీ మన శాంపిల్ స్పేస్ అనమాట. ఇది దేంతో డినోట్ చేస్తాం? క్యాపిటల్ ఎస్ తోటి డినోట్ చేస్తాం, ఓకేనా? ఇక్కడ చూడండి, 2 కాయిన్స్ ఆర్ టాస్డ్. 2 కాయిన్స్ టాస్ చేసినప్పుడు హెడ్ టేల్, టేల్ హెడ్, టేల్ వస్తాయి, ఓకేనా? ఇంకొక ఎగ్జాంపుల్, 2 డైస్ ఆర్ థ్రోన్. 2 డైస్ త్రో చేసినప్పుడు ఏమేమి వస్తాయి? మనకి ఎన్ని నెంబర్స్ ఉంటాయి? ఫస్ట్ ఒక డైస్లో 1 to 6 ఉంటాయి. సో 2 డైసెస్ అంటున్నాడు. 1 తోటి 1 పడవచ్చు, 1 తోటి 2 పడవచ్చు, 1 తోటి 3, 1 తోటి 4, 1, 5, 1, 6 అట్లా. ఇది 1 తోటి మొత్తం. నెక్స్ట్ ఏమో 2 తోటి కూడా పడవచ్చు కదా. సో 2, 1, 2, 2, 2, 3, 2, 4, 2, 5. నెక్స్ట్ 3 కూడా ఉంటుంది కదా. సో 3, 1, 3, 2, 3, 3, 3, 4, 3, 5, 3, 6 అట్లా 4 తోటి, అట్లా 5 తోటి, 6 తోటి. మనకి ఓన్లీ 6 వరకే ఉంటాయి కాబట్టి 6 తోటి కూడా అక్కడికే లాస్ట్. ఇది టోటల్ శాంపుల్ స్పేస్ అనమాట. ఇట్లా కాకుండా ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు ఏమంటారు, ఓన్లీ సింగిల్ డైస్ పడ్డది అనుకో, అప్పుడు శాంపిల్ స్పేస్ ఏమవుతుంది? 1, 2, 3, 4, 5, 6 అంతే, ఓకేనా? అట్లా. నెక్స్ట్ ఈవెంట్. An event is outcomes of random experiment or subset of sample space. ఈవెంట్ అంటే అవుట్కమ్ ఆఫ్ ఏ ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్. అంటే ఏం లేదు, ఒక శాంపిల్ స్పేస్ ఉంది, అందులో నుంచి నువ్వు ఏదైనా ఒక కండిషన్ తీసుకొని దాని యొక్క అవుట్పుట్ వస్తుంది, అవుట్కమ్స్ ఉంటాయి, అదే ఈవెంట్. సబ్సెట్ ఆఫ్ శాంపిల్ స్పేస్ సింపుల్గా, ఓకేనా? నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి, 2 కాయిన్స్ ఆర్ టాస్డ్. ఇప్పుడు ఇది నార్మల్ శాంపిల్ స్పేస్ కదా. 2 కాయిన్స్ టాస్ చేసినప్పుడు ఇప్పటిదాకా చెప్పిన హెడ్ టేల్స్, టేల్ హెడ్, టేల్ వస్తుంది. ఇందులోంచి మనం ఒక ఈవెంట్ అనుకుంటున్నాం, అంటే ఒక కండిషన్ తీసుకుంటున్నాం, దాని నుంచి మనకు వచ్చే అవుట్కమే ఈవెంట్. ఇక్కడ చూడండి, ఈ అనేది నేను ఏమనుకుంటున్నా, ఒక కండిషన్ గెట్టింగ్ అట్లీస్ట్ 1 హెడ్, ఒక్క హెడ్ అయినా వచ్చే నాకు శాంపిల్ స్పేస్ కావాలన్నమాట, అదే ఇక్కడ ఈవెంట్. ఇది కండిషన్ బట్టి వచ్చే అవుట్పుట్ అనేది మనకి ఈవెంట్. ఇక్కడ ఇప్పుడు కనీసం హెడ్ ఉండేవి ఏమేమి ఉన్నాయి? ఇది ఒకటి హెడ్ ఉంది, హెడ్ టేల్స్ ఉంది, టేల్ హెడ్స్ ఉంది కదా. ఈ 3 అనేది మనకి ఈవెంట్ అయిపోతుంది, హెడ్ టేల్స్, టేల్ హెడ్, ఓకేనా? నెక్స్ట్ కాంప్లిమెంటరీ ఈవెంట్. ద ఈవెంట్ ఏ అండ్ కాంప్లిమెంటరీ ఆఫ్ ఏ ఈజ్ నాట్ ఏ ఆర్ ఏ కాంప్లిమెంట్. అంటే ఒక ఈవెంట్ ఏ తీసుకుంటే మనం కాంప్లిమెంటరీ, ఆ యొక్క కాంప్లిమెంటరీని ఎట్లా రిప్రజెంట్ చేస్తామంటే నాట్ ఏ అంటాం, లేదా ఏ కాంప్లిమెంట్ అంటే ఏ డాష్ లాగా,
అట్లా అంటాం. దాన్ని ఏమని రాయొచ్చు, ఏ డాష్ ఈక్వల్స్ టు నాట్ ఏ కదా, ఐ మీన్ ఇదైనా అదైనా ఈక్వల్స్ టు కదా. ఇప్పుడు మనం ఏ కాంప్లిమెంట్ని ఎట్లా రిప్రజెంట్ చేయొచ్చు అంటే ఏ కాంప్లిమెంట్ ఈక్వల్స్ టు ఎస్ మైనస్ ఏ, అంటే శాంపిల్ స్పేస్, మొత్తం శాంపిల్ స్పేస్ మైనస్ మన ఏ ఉంటుంది కదా అది తీసేస్తే మనకి వచ్చేస్తుంది అనమాట. సో ఇట్లా మనం ఫైండ్ చేయొచ్చు అనమాట ఏ కాంప్లిమెంట్ని. ఓకేనా. నెక్స్ట్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే మీకు అర్థమవుతుంది ఈజీగా. చూడండి ఎగ్జాంపుల్, త్రో ఎ డైస్, ఫైండ్ ద కాంప్లిమెంటరీ ఈవెంట్ ఆఫ్ ఆల్ ఈవెన్ నెంబర్స్. ఒక డైస్ త్రో చేసినాం, అందులో ఏమంటున్నాడు, ఒక కండిషన్ ఏం చెప్తున్నాడు, కాంప్లిమెంటరీ ఆఫ్ ఆల్ ఈవెన్ నెంబర్స్. ఆల్ ఈవెన్ నెంబర్స్ అనేది ఇక్కడ ఈవెంట్ అవుతుంది మనకి. ఆ ఈవెంట్ని మనం ఏమనుకుంటున్నాం, ఇక్కడ ఏ అనుకుంటున్నాం, దానికి కాంప్లిమెంటరీ అనుకోమంటున్నాడు, అంటే ఏ కాంప్లిమెంట్ అనుకోవాలి. ఈవెంట్ ఆఫ్ ఆల్ ఈవెన్ నెంబర్స్ ఏ అయినప్పుడు ఇంకా ఏ కాంప్లిమెంట్ ఏమవుతుంది, ఆడ్ నెంబర్స్ అయిపోతుంది కదా. అట్లా బట్ ఒక డైస్ మనం త్రో వేసినప్పుడు శాంపిల్ స్పేస్ మనకి ఏమవుతుంది, 1 to 6 అవుతాయి కదా, 1 2 3 4 5 6, ఎందుకంటే 6 ఫేసెస్ ఉంటాయి, 6 నెంబర్సే ఉంటాయి కాబట్టి డైస్ పైన. ఓకేనా. ఇక్కడ ఏం చెప్తుంది మనకి కండిషన్, ఆల్ ఈవెన్ నెంబర్స్ అంటున్నాడు. సో ఈవెంట్ ఆఫ్ ఆల్ నెంబర్స్, దీన్ని మనం దేనితో రిప్రజెంట్ చేస్తున్నాం, ఏ తోటి రిప్రజెంట్ చేస్తున్నాం. సో ఈవెన్ నెంబర్స్ ఏమేమి ఉన్నాయి మనకి, 2 4 6. సో 2 4 6 ఇది ఏ అన్నమాట. ఓకేనా. నెక్స్ట్ దీనికి ఏ కాంప్లిమెంట్ ఏమవుతుంది, ఇవి ఏవైతే లేవో మిగతావి ఏ కాంప్లిమెంట్. ఇప్పుడు 2 4 6 పోతే ఏమున్నాయి, 1 3 5 ఉంటాయి, అది ఏ కాంప్లిమెంట్. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ కొన్ని ఫార్ములాస్ లాగా అవి గుర్తుపెట్టుకోవాలి మీరు. ఈవెంట్ ఏ ఆర్ బి, ఆర్ ఉన్నప్పుడు మనం యూనియన్ యూజ్ చేస్తాం. ఓకేనా. ఏ యూనియన్ బి అది. ఈవెంట్ ఏ అండ్ బి, అండ్ ఉన్నప్పుడు ఇంటర్సెక్షన్ యూజ్ చేస్తాం, అది గుర్తుపెట్టుకున్నాం. ఆర్ ఉంటే యూనియన్, అండ్ ఉంటే ఇంటర్సెక్షన్, ఏ ఇంటర్సెక్షన్ బి. ఓకేనా. నెక్స్ట్ ఈవెంట్ ఏ అండ్ నాట్ బి, అండ్ అంటే ఏమని చెప్పినా ఇంటర్సెక్షన్ కదా, సో ఇంటర్సెక్షన్ ఏ, నాట్ బి అంటే బి కాంప్లిమెంట్ కదా, సో కాంప్లిమెంట్. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ డిమార్గన్స్ లా యూజ్ చేస్తాం. ఇక్కడ ఏ యూనియన్ బి హోల్ కాంప్లిమెంట్, ఇది కాంప్లిమెంట్ని లోపల మనం చేయాలి అనమాట. చేసి ఏమవుతుంది, ఇది ఏ కాంప్లిమెంట్ అయిపోతుంది, ఇది దీని అపోజిట్ అయిపోతుంది. యూనియన్కి అపోజిట్ ఏంటి, ఇంటర్సెక్షన్, సో ఇంటర్సెక్షన్ బి కాంప్లిమెంట్ అయిపోతుంది. ఓకేనా. ఇప్పుడు దీనికి అపోజిట్ అంటే మళ్ళీ ఏం రాయొచ్చు, మళ్ళీ దీని నుంచి నీకు ఇది అంతే, ఏ యూనియన్ బి హోల్ కాంప్లిమెంట్ అంతే. ఓకేనా. నెక్స్ట్ ఈక్వల్లీ లైక్లీ ఈవెంట్స్, ఆల్ అవుట్కమ్స్ విత్ ఈక్వల్ ప్రాబబిలిటీ, అంటే మనకు ఏమేమి అవుట్కమ్స్ వస్తాయో అవన్నిటికీ ఈక్వల్ ప్రాబబిలిటీ ఉంటుంది. ఓకేనా. అది ఈక్వల్లీ లైక్లీ ఈవెంట్స్. ఎగ్జాంపుల్ ఏంటి అంటే టాసింగ్ ఏ కాయిన్, ఒక కాయిన్ టాస్ చేసినప్పుడు మనకి శాంపిల్ స్పేస్ ఏమవుతుంది, హెడ్ టేల్స్, ఇవి రెండే కదా వచ్చేవి. సో శాంపిల్ స్పేస్ ఈక్వల్స్ టు హెచ్ కామా టీ. నెక్స్ట్ పి ఆఫ్ హెచ్, అంటే ప్రాబిలిటీ ఆఫ్ హెడ్ పడడానికి ఎంత ఛాన్స్ ఉంటుంది, ఒక్కటే ఉంటుంది కదా హెడ్ అనేది, సో 1, టోటల్ ఎన్ని హెడ్ టేల్స్ 2 కదా, సో 2 1/2 ఇది ఆన్సర్. ఓకేనా. అట్లనే టేల్స్ పడడానికి ఎన్ని టేల్స్ ఎన్ని ఉంటాయి, ఒకటే ఉంటుంది, సో 1/, ఓవరాల్ అవుట్కమ్స్ ఎన్ని 2 కదా, సో 2 1/2. సో రెండింటికి ఈక్వల్ ప్రాబిలిటీ ఉందా, ఇట్లాంటి వాటిని ఈక్వల్లీ లైక్లీ ఈవెంట్స్ అంటాం. ఓకేనా. నెక్స్ట్ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్. A and B are called mutually exclusive events if A intersection B equals to pi. ఇక్కడ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్ అంటే ఏం లేదు, ఏవైనా రెండు తీసుకున్నాం, ఇప్పుడు ఈవెంట్స్ తీసుకున్నాం అనుకో, ఏ అండ్ బి తీసుకున్నాం సెట్స్, తీసుకున్నప్పుడు వాటి రెండింటి మధ్యలో నువ్వు ఇంటర్సెక్షన్ చేసినప్పుడు ఏం కామన్ ఎలిమెంట్స్ ఉండవు, 0 కామన్ ఎలిమెంట్స్ ఉంటాయి అన్నమాట. దాన్ని ఏమంటాం, 0 అనే దాన్ని పైతో రిప్రజెంట్ చేస్తాం. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు ఏ ఈక్వల్స్ టు నేను 1 3 5 తీసుకున్నాను అనుకోండి, బి ఈక్వల్స్ టు 2 4 6 తీసుకున్నాను అనుకోండి. ఇప్పుడు ఏం చేయాలి, ఇంటర్సెక్షన్ కదా, ఇంటర్సెక్షన్ అంటే కామన్ ఉన్న ఎలిమెంట్స్ రాయాలన్నమాట. ఇక్కడ ఏమైనా కామన్ ఉన్న ఎలిమెంట్స్ ఏదైనా ఒక్కటి కూడా కామన్ లేదు, సో ఇట్ ఈస్ రిప్రజెంటెడ్ బై పై. పై అంటే 0 ఎలిమెంట్స్, 0ని మనం పైతో రిప్రజెంట్ చేస్తాం. సో ఏ ఇంటర్సెక్షన్ బి ఈక్వల్స్ టు పై, ఇట్లా వచ్చే సెట్స్ని అంటే ఈ రెండింటిని మనం ఏమంటాం, ఏ అండ్ బీని ఏమనాలి, మ్యూచువల్ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్ అనాలి. ఓకేనా. అది ఇక్కడ చెప్పిన అంతే. సింపుల్ ఈవెంట్ ఆర్ ఎలిమెంటరీ ఈవెంట్. ఏ సింపుల్ ఈవెంట్ హ్యాస్ ఏ సింగిల్ అవుట్కమ్. సింపుల్ ఈవెంట్ సింగిల్ అంటే అట్లా గుర్తుపెట్టుకోండి. సింపుల్ ఈవెంట్కి ఏముంటుంది, ఒకటే సింగిల్ అవుట్కమ్ వస్తుంది మనకి అంతే. టాసింగ్ ఏ కాయిన్ వి గెట్ 1 అవుట్కమ్ దట్ ఈస్ హెడ్ ఆర్ టాల్స్. ఇప్పుడు కాయిన్ టాస్ చేసినప్పుడు మనకు ఒకటే వస్తాయి, రెండు ఒకటేసారి పడతాయి, హెడ్ టేల్స్ రెండు ఒకటేసారి పడవు కదా, ఐదర్ హెడ్ ఐదర్ టేల్స్ పడుతుంది. సో అది సింపుల్ ఈవెంట్ ఆర్ ఎలిమెంటరీ ఈవెంట్. నెక్స్ట్ షూర్ ఈవెంట్, ద హోల్ శాంపిల్ స్పేస్ వేర్ ద ప్రాబిలిటీ ఈస్ 1.
హోల్ శాంపుల్ స్పేస్ ఉంటుంది, మనకి ప్రాబిలిటీ దేంతో రిప్రజెంట్, ప్రాబిలిటీ ఈక్వల్స్ టు 1 అనమాట. ఇక్కడ దీనికి అపోజిటే ఇంపాసిబుల్ ఈవెంట్, ద ఎంప్టీ సెట్ వేర్ ద ప్రాబిలిటీ 0. ఎంప్టీ సెట్ ఉంటుంది, మళ్ళీ ప్రాబిలిటీ 0 మొత్తం. ఓకేనా. ఇప్పుడు రోలింగ్ ఏ డైస్ టు గెట్ ది ప్రాబిలిటీ ఆఫ్ 7. ఇప్పుడు డైస్లో శాంపుల్ స్పేస్ ఏంటి 1 to 6 కదా, 7 రావడానికి ప్రాబిలిటీ ఏంటి, అసలు 7 ఉంటుందా, ఉండదు. సో 0 కదా, ఆ 0 నేను దేంతో రిప్రజెంట్ చేస్తామన్నా పై, సో పై. ఓకేనా, అది ఇంపాసిబుల్ ఈవెంట్. నెక్స్ట్ ఎగ్జాస్టివ్ ఈవెంట్. లెట్ E1, E2, E3 సో ఆన్ En ఈవెంట్స్ ఆర్ ఎగ్జాస్టివ్ ఈవెంట్స్ ఇఫ్ E1 యూనియన్ E2 యూనియన్ E3 సో ఆన్ యూనియన్ En ఈక్వల్స్ టు శాంపిల్ స్పేస్. ఇక్కడ కొన్ని ఈవెంట్స్ ఉన్నాయన్నమాట. కొన్ని ఈవెంట్స్ తీసుకుంటే వాటి మధ్యలో మనం యూనియన్ చేస్తే మనకి శాంపిల్ స్పేస్ వస్తుంది, అది ఎగ్జాస్టివ్ ఈవెంట్. అంటే ఇక్కడ యూనియన్ అంటే ఇంటర్సెక్షన్ అంటే ముందు దాంట్లో ఇంటర్సెక్షన్ అంటే ఏమని చెప్పిన కామన్ ఎలిమెంట్స్ ఉంటే రాసుకోవాలి, అవునా. ఇక్కడ ఇంటర్సెక్షన్ యూనియన్ అంటేనేమో అన్నీ టుగెదర్ రాయాలి, ఇందులో ఉన్న సెట్ ఇందులో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ రాసేయాలన్నమాట ఒకటే దగ్గర. ఇప్పుడు చూడండి ఇక్కడ ఎగ్జాంపుల్ మీకు అర్థమవుతుంది. థ్రోయింగ్ ఏ డైస్ S ఈక్వల్స్ టు 1, 2, 3, 4, 5, 6. ఇది థ్రోయింగ్ ఏ డైస్కి శాంపిల్ స్పేస్ 1 to 6 నెంబర్స్ ఉంటాయి కదా, అదే రాసిన. నెక్స్ట్ ఇక్కడ ఈవెంట్స్ కదా మనం తీసుకోవాల్సింది. ఇక్కడ నేను 2 ఈవెంట్స్ తీసుకుంటున్నా. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి, ఈవెంట్ ఆఫ్ గెట్టింగ్ ఈవెన్ నెంబర్స్, ఇది ఈవెన్ అంటే ఏంటి, ఈవెన్ నెంబర్స్ వచ్చేది ఈవెంట్. నెక్స్ట్ E2నేమో ఆడ్ నెంబర్స్కి, ఓకేనా, ఈవెంట్ ఆఫ్ గెట్టింగ్ ఆడ్ నెంబర్స్. ఇప్పుడు రాద్దాం సెట్ ఏమవుతుందో చూద్దాం. ఈవెన్ ఏంటి, ఈవెన్ నెంబర్స్ కదా, సో 2, 4, 6 వస్తాయి. సో 2, 4, 6 మిగతావి ఏవైతే మిగులుతాయి 1, 3, 5 అవి ఆడ్కి, సో E2 ఇది. ఇప్పుడు E1 యూనియన్ E2 చేయాలి అంటే ఈ రెండు కంబైన్ చేసి రాయాలి. సో ఏమేమి వస్తాయి 1, 2, 3, 4, 5, 6 అంటే ఇవన్నీ మళ్ళీ ఏమొచ్చినాయి, శాంపుల్ స్పేసే వచ్చింది. సో ఇట్ ఈస్ ఈక్వల్స్ టు S అనమాట. ఇట్లా వచ్చేదాన్ని ఎగ్జాస్టివ్ ఈవెంట్స్ అంటాం, ఓకేనా. నెక్స్ట్ ప్రాబబిలిటీ. లెట్ S is the sample space and E be an event such that n of S equals to n and n of E equals to m. If each outcome is equally likely then it follows that. ఇక్కడ ఏమంటున్నామంటే S అని శాంపిల్ స్పేస్ తీసుకుంటున్నాం అండ్ E అనేది ఒక ఈవెంట్ తీసుకుంటున్నాం. అప్పుడు n of S అంటే ఏంటి, నెంబర్ ఆఫ్ శాంపిల్ స్పేస్, అంటే శాంపిల్ స్పేస్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో అవన్నీ ఏమేమి ఉన్నాయి, ఎన్ని ఉన్నాయంట, ఎన్ ఉన్నాయంట, ఎన్ నెంబర్ ఆఫ్ శాంపిల్ స్పేస్లో ఎలిమెంట్స్ ఉన్నాయంట. నెక్స్ట్ n of E ఈక్వల్స్ టు m అంటే ఈవెంట్స్ కూడా ఎన్ని ఉన్నాయంట, m ఉన్నాయంట. అంటే మనకు తెలియదు కాబట్టి m అని అనుకుంటున్నాం అనమాట. ఇఫ్ ఈచ్ అవుట్కమ్ ఈజ్ ఈక్వల్లీ లైక్లీ అంటే ఈక్వల్లీ లైక్లీ, ఒక్కొక్క అవుట్కమ్కి సేమ్ ప్రాబిలిటీ ఉంటే ప్రతి ఒక్క అవుట్కమ్కి సేమ్ ప్రాబిలిటీ ఉండాలి. అట్లున్నప్పుడు ఒక ఫార్ములా ఏంటి, ప్రాబిలిటీకి P of E ఈక్వల్స్ టు నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ అవుట్కమ్స్. మనకు టోటల్ అవుట్కమ్స్ ఏమిటి అవి, మనం ఏవైతే ఫేవరబుల్గా ఉంటాయో అవుట్కమ్స్ అవి. నెక్స్ట్ P of E, ఇక్కడ నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఏంటి, m కదా, అంటే మనం ఈవెంట్ ఏదైతే తీసుకుంటామో అవే మనకి ఫేవర్ అంటే అవే కదా అవుట్కమ్స్, మనం తీసుకున్న కండిషన్దే కదా మన అవుట్కమ్. సో అది m బై టోటల్ అవుట్కమ్స్ ఏంది n of S కదా, సో n. ఇక్కడ ఇది P of Eకి. ఇప్పుడు మనం ఈ కాంప్లిమెంట్ కనుక్కోవాలనుకో ఏం చేయాలి అంటే, ఈ ఎప్పటిదాకా చెప్పినాను కదా, మొత్తం శాంపిల్ స్పేస్లో నుంచి మనం తీసుకున్న కండిషన్ తీసేస్తే మనకి ఈ కాంప్లిమెంట్ వస్తుంది, అదే కాంప్లిమెంట్ వస్తుందని చెప్పినా కదా ఇప్పటిదాకా S మైనస్ E అని. సో ఇక్కడ S అంటే ఏంటి, శాంపిల్ స్పేస్ ఎన్నే కదా, సో n మైనస్ మనం తీసుకునే కండిషన్ ఏంటి, mది కదా, సో m బై టోటల్ n. ఇది ఇక్కడ ఉంది కదా ఆల్రెడీ యాక్చువల్గా, సో ఈ n తీసుకున్నాం. ఇప్పుడు ఇది ఈ కాంప్లిమెంట్. ఇప్పుడు ప్రాబిలిటీ అనేది నార్మల్గా ప్రాబిలిటీ ఈజ్ ఈక్వల్స్ టు 1 అన్నట్టు, నార్మల్గా క్యాజువల్ ప్రాబిలిటీ P ఈక్వల్స్ టు 1 టోటల్గా. సో దాన్ని ఎట్లా మనం వెరిఫై చేయొచ్చు అంటే ఈ రెండింటిని యాడ్ చేస్తే 1 రావాలి, 1 వచ్చిందంటే అది ఈక్వల్ అనమాట. సో P of E ప్లస్ P of E కాంప్లిమెంట్ కలిపితే ఓవరాల్ ప్రాబిలిటీ అంటే మనకు టోటల్ ప్రాబిలిటీ మొత్తం ఎంత ఉంటుంది అంటే 1 ఉంటుంది అనమాట. ప్రాబిలిటీ మళ్ళీ ప్లస్ కాంప్లిమెంట్ రెండు కలిపితే మనకు 1 అనేది రావాలి ఇక్కడ. సో ఇక్కడ నేను P of E ప్లస్ P of E కాంప్లిమెంట్ రెండు కలిపితే ఇక్కడ ఏమున్నాయి, P of E ఏంటి, m/n. సో m/n ప్లస్ n మైనస్ m/n కదా, సో n మైనస్ m/n. ఇక్కడ ఏంటి, డినామినేటర్ సేమ్ ఉంది కదా, సో మనం డినామినేటర్ రాసేద్దాం కింద n. ఓకే,
ఇక్కడ ఏమున్నాయి మిగతావి m ప్లస్ n మైనస్ m. సో m ప్లస్ n మైనస్ m. ఓకేనా, m క్యాన్సిల్ అయిపోతుంది ఎందుకంటే ప్లస్ m ఇది మైనస్ m కాబట్టి. ఇది మైనస్ ఉంది, ఇది ప్లస్ ఉంది. ఓకే, అట్లా క్యాన్సిల్. సో n/n మిగులుతుంది. సో n కూడా క్యాన్సిల్ అయిపోతుంది, 1 1. సో ఏంటి ఆన్సర్ 1 వచ్చేస్తుంది. సో therefore p of e plus p of e complement equals to 1. అంటే టోటల్ ప్రాబిలిటీ కలిపితే మనకి 1 వస్తుంది అనమాట. మనకు వచ్చే అవుట్కమ్ ప్లస్ దాని కాంప్లిమెంట్ కలిపితే 1 అనమాట మనకు ఆన్సర్. ఓకేనా, ఇందులో ఓన్లీ బేసిక్ డెఫినేషన్స్ చెప్పిన. నెక్స్ట్ ఈ ప్రాబిలిటీ పైన కొన్ని స్మాల్ ప్రాబ్లమ్స్ చేద్దాం, ఈజీగానే ఉంటాయి, అవి చేస్తాను నెక్స్ట్. ఓకేనా, ప్లీజ్ లైక్, షేర్, subscribe to my channel BTech Study Kit. Bye friends.